ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశ్వర. ఇంట్లో ఎక్కడ చూసినా, ఏ కార్నర్ చూసినా వెంకటేశ్వర స్వామి కనబడుతున్నారు. అంటే ఏ కార్నర్లో చూసినా వెంకటేశ్వర స్వామి అంటే ఇప్పుడు జనరల్గా అడిగిన ప్రశ్న 40 నిమిషాలు ఆన్సర్ చెప్తాను నేను. ఎందుకంటే బేసిక్గా లెక్చరర్ దీని నుంచి వచ్చినాడు కాబట్టి దాన్ని తగ్గించి ఇది 1 minute చెప్ప 1 minute కూడా ½ minute చెప్పాను. ప్లీజ్. ఎందుకంటే ప్లీజ్ అన్నామంటే ఇంకంత చెప్పకండి బాబు, 40 లేదు అత్తగా సార్. భరించలేము అన్నట్టుంది. అది కాదు, దేవుడిని నమ్మిన వాళ్ళు దేవుడిని రకరకాలుగా నమ్ముతారు. అందులో నేను వెంకటేశ్వర స్వామి నమ్మాను. ఇక్కడ ఉంది ఇక్కడ లేదని చెప్పడానికి ఊరికి చెప్పుకోవటం వేరు. మనుషులం కాబట్టి మర్చిపోతుంటాం, కాబట్టి మర్చిపోకుండా ఉండటం కోసం అణువులో వెలసిన దేవుడు, నేను నమ్మిన దేవుడు, కలియుగ దేవుడు అని అంటారు కాబట్టి, మా పెద్దలు చెప్పారు కాబట్టి వెంకటేశ్వర స్వామి ప్రతి చోట కూర్చోబెట్టుకుని ఏదైనా తప్పు ఆలోచన వచ్చినా సరే చూడగానే హీ కమాండ్స్ డోంట్ డూ దట్ అంటాడని. అందువల్ల ఇల్లంతా దైవమయం, లేదు వెంకటేశ్వర స్వామయం. అంటే మీరు జనరల్గా కూడా ఇది ఎలా టర్మ్ చేయాలో తెలీదు. జనరల్గా కూడా మీరు అంతా సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ యాక్టివ్గా కనబడరు. ఇంటర్వ్యూస్ కానీ ఏదైనా తెలిసినా కూడా వెంటబడి మరి మీరు ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సార్. నేను చాలా వరకు బయట అక్కడ విన్నవి కొన్ని రాసి పెట్టుకున్నాను. బట్ బుక్ చేసి చదివిన తర్వాత తెలిసిన ఇన్సిడెంట్ చాలా ఉన్నాయి. అందులో కొన్ని షాకింగ్ ఉన్నాయి, అవి కొన్ని టచ్ చేద్దాం సార్. అండ్ 1000 పైగా సినిమాలు చేశారు. ఇందాక అన్న వాళ్ళు చెప్తుండే అనమాట, తిప్పి కూడా 20 సినిమాలు కూడా చూసుంటారు. అంటే చూడకపోవడం సార్, మీరు చేసింది కూడా మళ్ళీ చూడరా? అదే నాకు అర్థం కాలేదు. దానికి గమ్మత్తైన రీజన్ ఎవడని చెప్తే నవ్వుతాడు, నవ్వినా పర్వాలేదని చెప్పాలి. సినిమాకి వెళ్ళేసి కొట్టేవాడు సార్ మా ఫాదరు చిన్నప్పుడు. ఆ సినిమా అంటే భయం, అమ్మో అది ఊరుకో మరి ఈ ఏజ్లో కూడా భయం ఉంటుందంటే మీకు తెలీదు. కొన్ని మనం చూసామంటే బాగా, మీరు ఇంకా చిన్నపిల్లలు మీకు తెలీదు. మీ చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కూడా ఒకసారి గుర్తొచ్చినట్టు అనుకుంటాం. నాకు పసి వయసులో ఫాదర్ పెట్టిన మేమేంటో తెలుసండి, మాది ఇల్లు గోడ ఉండదు, ఒక చిన్న తడికలాగా ఉంటుంది. మా బ్రదర్స్ ఒకళ్ళిద్దరు కలిసి సినిమాకి వెళ్ళొచ్చేవాడు. ఒక ఇలాంటి లైట్లు కాదు, ఆ రోజుల్లో చిన్న లైట్లు ఉండేవి. సెకండ్ షోకి వెళ్ళి నాన్నకి తెలియకుండా వెళ్ళి వచ్చేద్దాం అని ఒక పెద్ద దరిద్రమైన ప్లాన్. ఎన్నిసార్లు దెబ్బతిన్నా సరే దిక్కుమాల ప్లాన్. ఆడు మా బాబు, అది సింపుల్గా, అది లాజిక్, అది మర్చిపోతే ఎలాగా? అది తెలియక వేసేస్తాం. వాడు ఫాదర్కి ఏం తెలియదు, అమ్మతో చెప్పేసి వెళ్ళిపోదాం, తడికి కొంచెం పక్కకి తీసి ఉంచితే సైలెంట్గా సినిమా చూసి లోపల వచ్చి పండుకోవచ్చని ఏదో లెక్కలు. సరే వెళ్ళి సినిమా చూసి వచ్చిన తర్వాత దొంగతనం కాన్ఫిడెంట్గా చేస్తాను చూడు, అలాగే దిక్కి అరుగెక్కి లోపలికి వచ్చి నెమ్మదిగా సౌండ్ రాకుండా అది తీసి ఒకడు దిగిన తర్వాత, రెండో వాడు దిగిన తర్వాత లైట్ వెలుగుతుంది. దానంతటా లైట్ వెలగదు కదా, ఎవడో వేశాడు లైట్. లుంగి కట్టుకుని ఎంట్రీ మా ఫాదర్. సరే మాకు మెంటల్గా ప్రిపేర్ అయిపోయాం. కొట్టుకుంటాడు, బాడీ ఇచ్చేసి ఊరుకుంటే ఆడు ఇష్టం వచ్చి కొట్టుకుంటాడు. ఇవాళ కొత్త అమ్మో కొడతాడు రా బాబోయ్ అని భయం ఉంది, కొట్టుకుంటాడు అంతే, అతను ప్రాపర్టీ లాగా అని అనుకుని పిచ్చి కొట్టుడు కొట్టేవాడు.